పచ్చడి తయారు చేసే విధానము వేసవిలో మాత్రమే వచ్చే చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, ఒక చిన్న స్పూన్ మైన మెంతులు, జీలకర్ర కూడా ఒక చిన్న స్పూన్ మైన జీలకర్ర, ఆవాలు, ఇంగువ అన్నీ వేసి ముందు ఒట్టిపెన మీద కాస్త వేయించుకోవాలి. కాస్త నూనె వేసి కొంచెం నూనె ముందు మామూలుగా వేయించుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుంటే కూడా బాగుంటుంది. తినేవాళ్ళైతే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడికి. నేను ఆనియన్స్, ఇంగువ, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసి వేయిస్తున్నాను. నేను వెల్లిపాయలు వేయలేదు. ఒక పిడికెడు ఒట్టిమిరపకాయలు, అదేం కొలత కాదండి, అందాసు మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేస్తే బాగా రెడ్డిగా తయారవుతుంది. కొంచెం చిగురు బాగా పడితే కనుక పుల్ల పుల్లగా బాగుంటుంది. దీనికి చింతపండు అవసరం లేదండి. చింతాకు పచ్చడికి ఇదే పులుపు కదా, అందుకు చింతాకు కాస్త నూనె వేసి బాగా ఒక 20-30 రూపాయలు ఆకు పడుతుందండి. బాగా ఒక పిడికెడు పైన ఆకు వేసుకుంటే పులుపు ఉంటుంది. పచ్చడి బాగా చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 రోజులు ఉన్నా కూడా ఎక్కువ నీళ్లు పోయకుండా పచ్చడి చేసి పెట్టుకుంటే వారం 10 రోజులైనా అట్లే ఉంటుంది, ఏం కాదు. నీళ్లు పడితే మాత్రం చెడిపోతుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోనే, చింతాకులోనే పసుపు వేసి వేయిస్తున్నానండి. చిగురు బాగా ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది పచ్చడి. దీనికి ఇంకా చింతపండుతో పని లేదు. ఆనియన్స్ వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు చింతాకు పచ్చడికి. ఇంకా మిగతా కూరగాయలు ఏం బాగుండవండి. వంకాయలు కానీ ఆనియన్స్ కానీ వేసుకొని ఈ పచ్చడి కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేవాళ్ళు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాగుంటుంది పచ్చడి. వేడి అన్నంలోకి కమ్మగా కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. చింతపండు కన్నా కూడా చిగురు చాలా మంచిదండి అన్నిటికీ. ఇలా వేయించుకోవాలి చింతాకు. మరీ నల్లగా కాకుండా పూర్తి తెల్లగా కాకుండా కొంచెం రెడ్డిష్గా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. చింతాకు పచ్చడి చాలా బాగుంటుంది రుచి. మన పెద్దవాళ్ళ నుంచి చేస్తున్న పచ్చడే అండి ఇది. ఇప్పుడు మళ్ళీ మేము చేస్తున్నాం ఈ పచ్చడి. రుచి చూసి చెప్పి మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా వేయించుకోవాలండి చింతాకు. చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది ఆకు. మరీ నల్లగా ఉన్నా బాగుండదు, ఎర్రగా ఉన్నా బాగుండదు. ఇట్లా మీడియంగా వేయించుకోవాలి పచ్చడి. చింతాకు పచ్చడికి, చిగురు పచ్చడికి ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇలా వేయించుకొని పచ్చట్లో కలిపితే బాగుంటుందండి, నూరితే బాగుండదు. పచ్చడి మాత్రం చిగురు పచ్చడి రోటిలో దంచితే చాలా టేస్ట్ వస్తుంది. రోట్లో లేని వాళ్ళు ఎక్కువసేపు కాకుండా ఒక్క చికెన్ అట్లా తిప్పితే పచ్చడి మెరిగిపోతుంది. మిక్సీలో కూడా ఎక్కువ మెత్తగా చేసుకోవాలండి, బాగుండదు. ఈ ఆనియన్స్ అన్నీ ఇలా సన్నగా తరిగి పచ్చడి అయిన తర్వాత ఈ ఆనియన్స్ బాగా సన్నగా తరిగింటాం కదా, ఇది పచ్చట్లో కలిపేసి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీ కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియజేయండి ఈ పచ్చడి ఎలా ఉండేది. థ్యాంక్ యూ. నూగులు పడితేనే పచ్చడి రుచి అండి, చాలా బాగుంటుంది. నూగులు కొంతమంది శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఒక 2 స్పూన్ల పైన శనక్కాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఉప్పు వేస్తాను నేను. ఈ మాత్రం ఉప్పు పడుతుందండి, పులుపు ఉంటుంది కదా ఆకు. ఏమైనా ఒక చారడు వేసుకోండి ఉప్పు. ఇట్లా కాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు అన్నీ వేసి మిక్సీకి వేసినానండి. అవి బాగానే మెదిగించుకోవచ్చు. పైన ఈ చింత చిగురు వేసుకొని కొంచెం నీళ్లు తిరగడానికి అంతే. మిక్సీ నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా రోజులు రాదండి ఈ పచ్చడి.
ఇలా ఇలా వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం మీరు గట్టిగా బాగా వేసుకోవచ్చు పచ్చడి. నేను కొంచెం నీళ్లు కలిపిన దీనికి. నీళ్లు తగ్గించుకుంటే మీరు పచ్చడి వారం ఉన్న బాగుంటుంది. ఈ పచ్చడికి నీళ్ళు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. దీనిపైన ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలిపేసుకోవడము, లేదా ఒక్కసారి ఆనియన్ వేసి ఒక్క నిమిషం కూడా అటు తిప్పుకుంటే కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా వేసి ఆనియన్స్ ఎర్రగడ్డలు ఆనియన్స్ కనపడేట్టుగా పచ్చడి వేసుకోవాలండి. ఎక్కువ మెదిగిపోతే బాగుండదు పచ్చడి. రోట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి. ఇలా గోంగూర పచ్చడికి చేసుకున్నట్టే ఇట్లా ఆనియన్స్ అన్నీ వేసుకొని ఊరికే పైన తిప్పినాను. ఇలా తిప్పితే పచ్చడి మనకు ఆనియన్స్ నోట్లోకి వస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. పైన తిరగవాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి. చిగురు పచ్చడి అంతా చేసిన తర్వాత ఇలా పైన తిరగవాత వేసుకుంటే కాసిన జాడలో పడితే కమ్మగా నోట్లోకి బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. దీనికి ఇంకా ఉత్తి శనక్కాయ పప్పులు వేసుకొని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. శనక్కాయ పప్పులు నూగులు లేకుండా శనక్కాయ పప్పులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు అన్నీ వేసి వేయించుకొని ఇలాగే చిగురు వేయించుకొని ఇంకా దీనికి చింతపండు అవసరం లేదండి. ఇట్లా చేసుకొని తిని చూడండి. టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి మీ విషయం. థ్యాంక్ యూ.